ఢిల్లీ జైల్లో మార్చ్ నిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉన్న రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. పంజాబ్, హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. ఘటనలో 60 మంది రైతులు గాయపడినట్లు సమాచారం. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధాని లోపలికి వెళ్లేందుకు బ్యారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో 2 సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. ఇక రైతులు ఢిల్లీ జైల్లో మార్చ్ ను అడ్డుకునేందుకు పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. యూపీ, పంజాబ్, హర్యానాల నుంచి ఢిల్లీ నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీట్ దింబెలు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బ్యారికేడ్లను పెట్టారు. మరోవైపు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు వాడే డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు అధికారులు. थल्ले आ जाओ खेल बना ले वीडियो अपना बच्चा ओ वीर नीचे हो गई रिपोर्टिंग ही ले लें थल्ले आ जाओ सरदार जी अच्छी खाता यार పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఢిల్లీ జైల్లో రణరంగమైంది. రైతులు, పోలీసుల మధ్య పలుచోట్ల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పంజాబ్, హర్యానాల నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైతులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయడం లేదు. ఎలాగైనా ఢిల్లీకి చేరుకుని ఆందోళన కొనసాగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రైతులు రాకుండా పోలీసులు అదే స్థాయిలో అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారులపై బ్యారికేడ్లు, అడ్డగోడలు ఏర్పాటు చేసి రైతులను ఎక్కడికక్కడ నిరోధిస్తున్నారు. అయితే బ్యారికేడ్లను ధ్వంసం చేసుకుని మరీ రైతులు ముందుకు సాగుతున్నారు. దీంతో పోలీసులు బాష్ప వాయుగోళాలను, రబ్బర్ బుల్లెట్లను, జల ఫిరంగులను ప్రయోగించారు. డ్రోన్లను సైతం వినియోగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, రైతులు గాయపడ్డారు. పలు రహదారుల్లో ట్రాఫిక్ ని మళ్లించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మెట్రో స్టేషన్ల గేట్లను అధికారులు మూసివేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమంటూనే ఇప్పటికిప్పుడు కనీస మద్దతు ధరపై చట్టం చేయలేమని చెబుతోంది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఢిల్లీ జైల్లో ఆందోళనకు పిలుపునిచ్చాయి. थल्ले आ जाओ खेल बना ले वीडियो अपना बच्चा ओ वीर नीचे हो गई रिपोर्टिंग ही ले लें ఢిల్లీలో ప్రవేశించే సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలను, కాంక్రీట్ స్లాబ్లను, టైర్లను అడ్డుగా పెట్టారు. నగరంలో ట్రాఫిక్ ను మళ్లించారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గాజీపూర్ సరిహద్దు వద్ద కాంక్రీట్ బ్యారికేడ్లతో రహదారిని మూసివేశారు. టిక్రీ సరిహద్దులను మూసివేశారు. పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్లతో ఢిల్లీలోకి దారితీసే మార్గాల్లో వందలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. గాజీపూర్ వద్ద, ఢిల్లీ, నోయిడా జిల్లా సరిహద్దు వద్ద భారీగా వాహనాలు నిలిచి చోదకులకు చుక్కలు కనిపించాయి. 1 కిలోమీటర్ దూరానికి గంట పట్టిందని చోదకులు వాపోయారు. గురుగ్రామ్ ప్రాంతంలోనూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీ నుంచి గాజీపూర్ మీదుగా బరేలీ, మేరట్, ముజఫర్నగర్, రిషికేష్, దెహ్రాదూన్, ముస్సోరీ, మురాదాబాద్, నైనితాల్ వెళ్లే మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా నడిచాయి. మధ్య ఢిల్లీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. పార్లమెంటుకు భద్రతను పెంచారు. ఢిల్లీలో 9 మెట్రో స్టేషన్ల గేట్లను అధికారులు మూసివేశారు. ప్రయాణికులను ఇతర గేట్ల నుంచి అనుమతించారు. सही है, एक कर दिया करो।